ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు అనే సామెతను మనం విన్నాం. అయితే ఫ్రీగా ఫినాయిల్ కాకుండా యాపిల్స్ దొరికాయనుకుందాం. ఏం జరుగుతుంది? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఇదే జరిగింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఓ డీసీఎం ప్రమాదానికి గురైంది. యాపిల్ పండ్ల లోడ్తో వెళ్తున్న డీసీఎం వ్యాన్ మాటేడు గ్రామ స్టేజ్ వద్ద అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో యాపిల్ పండ్లు తీసుకునేందుకు స్థానిక జనమంతా ఎగబడ్డారు. కొందరు సంచుల్లో కిలోల కొద్దీ పండ్లను నింపుకొని పట్టుకెళ్లారు. ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం. దానికి సంబంధించిన దృశ్యాలు ఏ విధంగా జనం ఎగబడుతూ ఉన్నారో, యాపిల్స్ ను కవర్స్ లో తీసుకొని వెళ్తూ ఉన్నారో, ఈ విజువల్స్ అంతా కూడా కొంత షాక్ గురి చేస్తున్నాయి. ఒకవైపు ప్రమాదం జరిగిన ఆ విజువల్ పక్కన పెట్టుకొని కూడా ఈ విధంగా జనం అటు యాపిల్ పండ్ల కోసం ఎగబడుతున్నారంటే మనం ఏ విధంగా ఉందో జనం మైండ్ సెట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా జనం ఆ యాపిల్స్ అంతా కూడా సంచుల్లో తీసుకొని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏందది ఇక ఏందది రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రమాదం జరిగిన వ్యాన్ కూడా అక్కడ ఉంది. అయినా కూడా జనం యాపిల్ పండ్ల కోసం ఎగబడుతూ ఉన్నారు. హడావిడిగా వచ్చేసి ఆ యాపిల్ పండ్లన్నీ కూడా సంచుల్లో కుక్కుకొని మరీ తీసుకెళ్తూ ఉన్నారు. పైగా వాళ్ళంతా ఆనందంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వరంగల్ ఖమ్మం హైవేపై ఒక్కసారిగా ఈ డీసీఎం బోల్తా పడింది. డీసీఎం బోల్తా పడినా అందులో ఎవరెవరు ప్రమాదానికి గురయ్యారు, ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన కూడా లేకుండా యాపిల్ పండ్లు తీసుకునేందుకు మాత్రం అనేక మంది జనమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు సంచులను తీసుకొచ్చి కొంతమంది ఆటోల్లో వచ్చి మరీ యాపిల్ పండ్లు తీసుకెళ్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. జనమంతా కూడా యాపిల్ పండ్లను తీసుకెళ్లడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ప్రమాదానికి సంబంధించిన పక్కన డీసీఎం ఉంది. అక్కడ ప్రమాదం జరిగింది, లోపల ఎవరైనా ఉన్నారా, ప్రమాదానికి గురయ్యారా, లేకపోతే ఎవరైనా గాయపడ్డారా, అసలు ఏంటి పరిస్థితి అనేది మాత్రం ఒక్కరు కూడా చూడనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందరూ కూడా సంచులు తీసుకురావడం, యాపిల్స్ని అందులో కుక్కుకోవడం, వెళ్ళేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ కొంతమంది అయితే వెహికల్స్ తీసుకొచ్చుకొని మరి ఆ యాపిల్ పండ్లను తీసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.